శ్రీవాయు మహాపురాణం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునకు మానవులలో శ్రేష్ఠుడగు నరునకు సరస్వతీదేవికి వ్యాసునకు నమస్కరించి తరువాత జయము పురాణమును చెప్పవలెను. జయతి పరాశరసూను సత్యవతే హృదయనందనో వ్యాసః యస్యాస్య కమలగలితం వాజ్మయం అమృతం జగత్పిబతి. సరస్వతీదేవి యొక్క హృదయమునకు ఆనందమును కలిగించునట్టి పరాశర మహర్షి యొక్క కుమారుడు అగు వ్యాసునికి జయము. ఆయన యొక్క ముఖ పద్మము నుండి జాలువారిన వాజ్మయము అనే అమృతమును మానవులు త్రాగుచున్నారు. శాశ్వతుడు, నిత్యుడు, నాశము లేనివాడు, దేవతలలోకెల్లా గొప్పవాడు, మహాత్ముడు, జగత్తునకంతకు ప్రభువు అగు ఈశ్వరుని నేను శరణు వేడెదను. లోకములను సృజించిన బ్రహ్మదేవుని శరణు వేడెదను. సర్వజ్ఞుడు, పరాజయమును ఎరుగని వాడు, భూత భవిష్యత్ వర్తమానములకు ప్రభువు, సద్రూపుడు అగు విష్ణువును శరణు వేడెదను. జగన్నాథుడగు ఈశ్వరుని యందు సాటిలేని జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అను 4 సిద్ధులతో కూడిన ధర్మము కలవు. ఈశ్వరుడు క్షర అసత్, అక్షర సత్ పదార్థములకు నిత్య సాక్షిగా ఉన్నాడు. క్రియలకు, పదార్థాలకు అధిష్టానమైన ఈశ్వరుని యందే ఈ లోకములన్నీయు ప్రళయ కాలములందు లీనమగును. ఈశ్వరుడు జగత్తును సృష్టించెను. ఈ జగత్తు యొక్క స్వరూపము ఆయనకే తెలియను. తత్వమును ఎరిగిన పరమాత్మ జ్ఞానయోగమునందు ఉన్నవాడై ఈ చరాచర ప్రాణి వర్గమునంతను సృజించెను. నేను పురాణ గాథలను తెలియగోరి పుట్టిక లేనివాడు, సర్వకర్మాధ్యక్షుడు, చైతన్యఘనుడు, ముల్లోకములకు సాక్షి, జగన్నాథుడు అగు పరమేశ్వరుని శరణు వేడెదను. బ్రహ్మకు, వాయుదేవునకు, మహేంద్రునకు, ఋషులలో శ్రేష్ఠుడు, మహాత్ముడు అగు వశిష్ఠునికి, ఆయన మనమడు అయిన జాతూకర్ణి మహర్షికి, మరియు పరమ పావనుడగు కృష్ణ ద్వైపాయునుకు నమస్కరించి ఏకాగ్రముగు మనస్సు గలవాడనై బ్రహ్మచే చెప్పబడిన పురాణమును చెప్పెదను. ఈ పురాణము వేదములకు అనురూపమైనది. ధర్మార్థ న్యాయములతో యుక్తులతో కూడిన వివిధ శాస్త్రములు దీని యందు అలరారుచున్నవి. పరాక్రమశాలి, సాటిలేని తేజస్సు గలవాడు, రాజులలో మేటియగు అసీమ కృష్ణ మహారాజు ధర్మబద్ధముగా ఈ భూమిని పాలించుచుండగా అంతఃకరణము తమకు వశీకృతముగా కలవారు, సత్యమును పలుకుట అనువ్రతమునకు అంకితమైన వారు, కపటము నెరుగని వారు, రజోగుణము లేని వారు, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము గలవారు అగు ఋషులు ధర్మభూమి అయిన కురుక్షేత్రమునందు స్వచ్ఛముగు ప్రవాహము గల దృషద్వతి అను పుణ్యనదీ తీరమునందు చిరకాలము కొనసాగే శత్రయాగమును ఆచరించిరి. నైమిసారణ్యమునందు నివసించే ఆ ఋషులు శాస్త్ర ప్రకారముగా యజ్ఞదీక్షను స్వీకరించిరి. మహాబుద్ధిశాలి, పౌరాణిక శ్రేష్ఠుడు అగు సూతుడు వారిని దర్శించుటకు అచ్చటకు విచ్చేసెను. సూతుడు తన సుభాషితములచే శ్రోతల రోమములు నిక్కబొడుచుకున్నట్లు చేసిడివాడు. ఇట్టి ప్రవచన ప్రభావం వలన ఆయనకు ఈ లోకములో లోమహర్షణుడు అనే ప్రసిద్ధ కలిగినది. ముల్లోకములలో కీర్తి పొందిన బుద్ధిశాలియగు సూతుడు తపస్సునకు, పాండిత్యమునకు, శీలమునకు నిధి. జ్ఞానియగు వేదవ్యాసిని వద్ద శిష్యరికము చేసెను. ఆయన యందు పూర్ణముగు పురాణ రూపమైన వేదమే గాక విశాలమైన మహాభారత రూపములో వర్ధిల్లిన సరస్వతి కూడా స్థిరముగా ఉండెను. ధర్మార్థ కామ మోక్షములను వివరించే గాథలు, సూక్తములు మరియు సుభాషితములు భూమి యందు ఔషధుల వలె ఆయన యందు విలసిల్లినవి. సదాచారమును ఎరిగిన ఆ సూత మహర్షి
దీశాలురు అయిన మునిశ్రేష్ఠులను సమీపించి దోసిలి బట్టి వారికి నమస్కరించెను. ధీమంతుడైన ఆ మహర్షి సాష్టాంగ నమస్కారము చేసి ఆ ఋషులను సంతోషపరచెను. సత్రయాగమునందున్న మహా తేజసాలురగు ఆ ఋషులు సభాసదులతో కూడి సంతోషించెరి. వారు ఆ మహర్షిని విధి విధానముగా సత్కరించి ప్రీతికరమగు మాటలను పలికిరి. అప్పుడు వారికి పురాణమును వినాలనే కోరిక కలిగెను. మిక్కిలి శ్రద్ధ కలవాడు విద్వాంసుడు వగు ఆ లోమహర్షుని సత్రయాగమునందలి యజమాని చూసెను. ఆయన కూడా శాస్త్రములన్నిటిలో దిట్ట. ఆయన ఋషుల ముఖ కవలికలను బట్టి వారి హృదయములోని భావమును తెలుసుకుని సూతిని ఈ విధముగా ప్రోత్సహించెను. ఓ సూత, నీవు మహాబుద్ధిశాలివి. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అగు వేదవ్యాస భగవానిని ఇతిహాస పురాణములను తెలుసుకునుట కొరకై చక్కగా సేవించితివి. నీవు వ్యాసుని బుద్ధి నుండి పురాణ గాథలను పితికితివి. ఓ మహాబుద్ధి, ధీమంతులగు ఈ ఋషి శ్రేష్ఠులు పురాణమును వినగోరుచున్నారు. కావున నీవు పురాణమును వినిపింపవలెను. వీరందరూ మహాత్ములు, బ్రహ్మవేత్తలు, వివిధ గోత్రములకు చెందినవారు. అట్టి వీరు ఒకచో సమకూడిరి. వీరు తమ తమ వంశములను గూర్చి పురాణ వచనముల ద్వారా వినిదెరుగాక. దీర్ఘ సత్రయాగములో తమ పుత్రులతో కూడియున్న ఈ మునులకు నీవు పురాణమును వినిపింపుము. మేము యాగమునకు ముందు దీక్షను స్వీకరించబోవు సమయములో నిన్ను స్మరించి ఉంటిమి అని పలికెను. పూర్వము సత్యవాక్య పాలనా పరాయణులు, పురాణములను ఎరిగిన వారు అగు మునులు పురాణము వినుట కొరకై సూతిని ఈ విధముగా ప్రోత్సహించిరి. ఇది సూతునకు స్వధర్మమని ప్రాచీనులకు ఋషులు భావించిరి. దేవతల యొక్క, ఋషుల యొక్క మరియు గొప్ప తేజస్సాలురగు రాజుల యొక్క వంశములను సూతుడు గుర్తించుకొనవలెను. మరియు ఇతిహాస పురాణాలలో బ్రహ్మవేత్తలచే నిర్దేశింపబడి ప్రఖ్యాతిగాంచిన మహాత్ములను గురించి సూతుడు తెలుసుకుని ఉండవలెను. వేదముల యందు సూతునికేమియూ అధికారము లేదు. ఎందుకు అనగా వేణుని కుమారుడు మహాపురుషుడగు పృథువు యజ్ఞమును చేయుచుండగా సుత్య యజ్ఞము నాకు అంగమగు కర్మ జరుగుచుండగా మొదటిసారిగా వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో బృహస్పతికి ఉద్దేశించిన హవిస్సు ఇంద్రుని హవిస్సుతో కలిసిపోయెను. దానిని దేవేంద్రుని కొరకు హోమము చేసిరి. అప్పుడు సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో ఇట్టి పొరపాటు వలన యజ్ఞాంగ కర్మలలో ప్రాయచిత్తము చేయవలసిన అవసరము ఏర్పడెను. గురువునకు ఉద్దేశించిన అవిస్సు శిష్యుని అవిస్సుతో కలిసి తిరస్కారమునకు గురి అయ్యెను. ఇట్లు నికృష్టమును ఉత్కృష్టముతో కలిపి అనుష్ఠించుట వలన వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను. బ్రాహ్మణ శ్రీయందు క్షత్రియుని వలన సూతుడు జన్మించెను. కానీ బ్రాహ్మణత్వ లక్షణములు ఉండుటచే సూతిని ధర్మము బ్రాహ్మణ సదృశమని చెప్పబడెను. క్షత్రియులను ఆశ్రయించి రథమును నడుపుట, ఏనుగులను గుర్రములను సంరక్షించుట సూతునకు మధ్యమ ధర్మము, వైద్య వృత్తి అధమము. కావున బ్రహ్మవేత్తలకు మీరు నన్ను స్వధర్మమునకు చెందిన విషయమును అడిగితరి. ఋషులచే పూజింపబడే పురాణమును నేను శ్రద్ధగా ప్రవచనము చేయక ఉందునా అని. ఇంకను పితృదేవతలకు వాసవియను మానసపుత్రిక జన్మించెను. ఆమె పితృదేవతలచే మానసికముగా శపింపబడి మత్స్యకన్యగా జన్మించెను. అరణి నుండి అగ్ని ఉద్భవించినట్లు ఆమె యందు గొప్ప యోగి వేదవేత్తలలో శ్రేష్ఠుడు అగు వ్యాసుడు జన్మించెను. మహావిద్వాంసుడగు ఆ వ్యాస భగవానునకు నమస్కారము. పురాణ పురుషుడు జగన్నాథుడు అగు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి వాక్యమును సత్యము చేయగోరి వేదవ్యాస రూపముగా మనుష్య దేహమును స్వీకరించెను. పుట్టుకతోడనే సంపూర్ణ వేదము సాంగంగా ఆయనకు సాక్షాత్కరించెను. కానీ ఆయన విద్యాధర్మమును పాటించి జాతూకర్ణుని వద్ద ఆయన వేదమును అధ్యయనము చేసెను. బుద్ధిని కవ్వముగా చేసి వేదములోని సముద్రమును మదించగా మహాభారతమనే చంద్రుడు ఉదయించి లోకమును ప్రకాశింపచేసెను. సారవంతముగు నేలయందున్న చెట్టు కొంత కాలములో
అనేక శాఖలుగా విస్తరించిన విధముగా వేదమనే వృక్షము ఆయన వలన శాఖలు కలది అయ్యెను. బ్రహ్మవేత్తయగు ఆ వేదవ్యాసుని నుండి నేను పురాణమును వింటిని. ఆయన సర్వజ్ఞుడు, సర్వవేదముల యందు కీర్తింపబడినవాడు, మహా తేజస్శాలి. ఆయన నుండి పొందిన పురాణమును నేను ప్రవశించెదను. ఈ పురాణమును పూర్వము నైమిసారణ్యవాసులు మహాత్ములు అగు మునులు కోరగా వారికి వాయుదేవుడు చెప్పి ఉండెను. మహేశ్వరుడు సర్వోత్కృష్టుడు, ఆయన ఇంద్రియ గోచరుడు కాడు. 4 చేతులు 4 ముఖములు గలవాడు, మనస్సునకు గోచరము కానివాడు, ప్రత్యక్షాది ప్రమాణములచే పొందశక్యము కానివాడు, స్వయం సిద్ధముగు జగత్కారణుడు మరియు జగన్నియంత ఆయనయే అవ్యక్త రూపముగా జగత్కారణమై ఉన్నాడు. ఈ మూల ప్రకృతి నుండియే మహత్తు మొదలుకొని అణువుల విశేష ధర్మముల వరకు గల జగత్తు పుట్టినది అని శాస్త్ర నిర్ణయము. ఈ జగత్తు అధిష్టాన ఈశ్వరుడు రూపముగా సత్, జగద్రూపముగా అసత్, మిథ్య, మూల ప్రకృతి నుండి సాటిలేని తేజోమయముగు హిరణ్య అండము పుట్టినది. ఈ అండము జలము చేతను, జలము తేజస్సు చేతను ఆవరింపబడి ఉన్నవి. తేజస్సు వాయువు చేతను, వాయువు ఆకాశము చేతను ఆవరింపబడి ఉన్నవి. ఆకాశము సమష్టి అహంకారము చేతను, సమష్టి అహంకారము మహత్వ సమిష్టి చే బుద్ధి చేతను, మహత్తు మూల ప్రకృతి చేతను ఆవరింపబడి ఉన్నవి. ఈ పురాణమునందు దేవతలందరి యొక్క, ఋషుల యొక్క, నదుల యొక్క, పర్వతముల యొక్క ఉత్పత్తి వర్ణింపబడును. అన్ని మన్వంతరములు కల్పములు కూడా వర్ణింపబడును. బ్రాహ్మణ క్షత్రియ వంశంలో ఉత్పత్తి, బ్రహ్మ యొక్క పుట్టుక కూడా కీర్తింపబడను. బ్రహ్మయందు సృష్టి కర్తృత్వము, ప్రజల యొక్క సృష్టి, ఇంకా మూల ప్రకృతి నుండి జన్మించిన బ్రహ్మ యొక్క అవస్థలు కూడా దీని యందు కీర్తింపబడను. కల్పములోని సంవత్సరములు, జగత్తు యొక్క స్థితి, విష్ణువు శయనించుట, భూమిని ఉద్ధరించుట దీని ద్వారా వివరింపబడును. వర్ణాశ్రమ విభాగ పూర్వకముగా నగరాదులను తీర్చిదిద్దుట, ఇంటిలో ఉండు వృక్షముల అమరిక, సిద్ధ పురుషులు నశించుట, బహుదూరము వరకు విస్తరించిన మార్గములు, వాటి నిడివి, వాటి యందలి సంచారము, స్వర్గమునందు స్థానముల విభాగము, భూలోకమందు ఉండు మానవుల స్థానములు వర్ణింపబడును. వృక్షములు, ఔషధులు మరియు లతలు వర్ణింపబడును. మానవులు పాపము వలన పొందే వృక్ష కీటాది జన్మలు వివరింపబడును. దేవతలకు, ఋషులకు సంబంధించిన 2 మార్గములు, అన్నము, శరీరములు మొదలగు వాని సృష్టి మరియు శరీర త్యాగము ఇందు కీర్తింపబడినవి. శాస్త్రములన్నింటిలో బ్రహ్మ ముందుగా పురాణమును స్మరించెను. తరువాత ఆయన ముఖముల నుండి వేదములు బయలువెడలినవి. వేదాంగములు, ధర్మశాస్త్రము, వ్రతములు, నియమములు, పశువుల ఉత్పత్తి మరియు మానవుల ఉత్పత్తి కూడా ఈ పురాణమునందు వివరింపబడినవి. ఇంకను కల్పము యొక్క మూలము, నిర్వచనము చెప్పబడినవి. బ్రహ్మ చేసిన 9 మానసపుత్రుల సృష్టి చెప్పబడినది. ఇంతేగాక బ్రహ్మ 3 మానసపుత్రులను సృజించి తరువాత లోకములను సృజించెను. బ్రహ్మ యొక్క అవయవముల నుండి ధర్ముడు మొదలగు వాని పుట్టుక కూడా వర్ణింపబడెను. ప్రతి కల్పమునందు మరలా జన్మించే ఈ 12 పురుషులు కల్పముల మధ్యన ఉండే కాలము మరియు వాటి సంధికాలము వర్ణింపబడినవి. తమో గుణము చేత పూర్తిగా ఆవరింపబడిన బ్రహ్మ నుండి అధర్మము పుట్టుట, ఆ తరువాత శతరూప యొక్క జన్మ వర్ణింపబడినవి. తరువాత ప్రియవ్రత, ఉత్తానపాదుడు, ప్రసూతి, ఆకూతి కీర్తింపబడుదురు. వీరి యందు పాపాక్షలనము చేయబడిన ప్రజలు ప్రతిష్ఠితులై ఉందురు. తరువాత రుచి ప్రజాపతికి ఆకూతి యందు 2 సంతానము కలుగుట, దక్షునకు ప్రసీతి యందు అనేక కన్యలు జన్మించుట, ఆ తరువాత ధర్ముడు మహాపతివ్రతలైన శ్రద్ధ మొదలగు దక్షిణ కుమార్తెల యందు గావించిన సుఖదాయకము, సత్వగుణ ప్రధానము అగు సృష్టి తెలపబడును. ఇంకను అధర్మునకు హింసయందు కలిగిన తమోగుణ ప్రధానమైన అమంగళ లక్షణములతో కూడిన ప్రజా సృష్టి వర్ణింపబడెను. ఇంతేగాక మహేశ్వరునికు సతియందు కలిగిన ప్రజా సృష్టి కీర్తింపబడినది. దోషరహితుడగు బ్రహ్మ కీర్తింపబడెను. యోగ శాస్త్రమునందు నిధియగు పరమేశ్వరుడు మోక్షమును కోరు ద్విజులకు యోగమును ఉపదేశించెను. రుద్రుని అవతారము మరియు ఎనలేని సంపద 3 వేదములకు
సంబంధించిన గాథ బ్రహ్మనారాయణులతో రుద్రునికి జరిగిన శ్రేష్టమగు సంవాదము వర్ణింపబడెను. వారిద్దరూ ఆ దేవదేవుని స్తుతించగా ఆయన ఎంతయో సంతసించెను. ఈ స్తోత్రము కూడా ఆ పురాణములో వర్ణింపబడినది. తరువాత బ్రహ్మ యొక్క అంగమునందు పరమాత్మయగు రుద్రుని ఆవిర్భావము, ఆయన నామములోని వైశిష్టము మరియు గొప్ప మనస్సు గల రుద్రుడు రోధించుటకు గల కారణము కీర్తింపబడును. స్వయంభువుడు అనగా సర్వకారణ కారణుడు, పుట్టుక లేనివాడు, స్వయముగా ప్రకాశించు జగత్పతి అగు శివుడు రుద్ర మొదలగు 8 నామములను పొందిన తీరు, స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములు శివుని ఆ 8 రూపములచే వ్యాప్తమయ్యున్న విధము వర్ణింపబడును. భృగువు మొదలగు ఋషుల ప్రజాసృష్టి, బ్రహ్మర్షియగు వశిష్ఠుని గోత్రము ఈ పురాణములో కీర్తింపబడను. అగ్నికి స్వాహాదేవి యందు కలిగిన సంతానము వర్ణింపబడను. తరువాత 2 రకముల పితృదేవతలకు స్వదాదేవి యందు కలిగిన సంతానము కీర్తింపబడను. ఈ పితృవంశ ప్రసంగము తరువాత మహేశ్వరుడు సతీదేవి విషయములో దక్షునకు, భృగుడు మొదలగు ధీమంతులకు ఋషులకు శాపమును ఇచ్చిన ఘట్టము వర్ణింపబడెను. విస్మయమును కలిగించు కర్మల నాచరించు దక్షుడు రుద్రునికి తిరిగి శాపమును ఇచ్చుట, ఆ తరువాత వైరము తొలగుట అను వృత్తాంతము ఈ పురాణములో వివరముగా చెప్పబడినది. పై విధముగా సృష్టింపబడిన వారు వేర్వేరు ద్వీపములలో వేర్వేరు దేశములలో నియోగింపబడిరి. తరువాత స్వయంభవ మనువు యొక్క సృష్టిగానము చేయబడును. మరియు నాభి యొక్క సృష్టి, మహాత్ముడునగు రజసుని సృష్టి వర్ణింపబడును. ఇంతేగాక ద్వీపములు, సముద్రములు, పర్వతములు వివరింపబడును. కురు ఇలావతాది దేశములు, నదులు, వాటి ఉపనదులు, సప్తద్వీపములు, వాటిలోని వేలాది అవాంతర భేదములు, జంబూద్వీప సముద్రముల మండల విస్తారము, యోజనములలో వాటి నిడివి మరియు వాటి యందల పర్వతములు, హిమవంతుడు, హేమకూటము, నిసదము, మేరువు, నీలము, శ్వేతము, శృంగవాన్ను అను వర్ష దేశ పర్వతములు కీర్తింపబడును. ఆ పర్వతముల చుట్టుకొలత, ఎత్తు, వైశాల్యము, విస్తారములు యోజన ప్రమాణములలో చెప్పబడును. ఇంకను ఆ పర్వతములలో నివసించు జనులను ఈ పురాణము వర్ణించెను. భారత మొదలగు దేశములు, వాటిలోని నదులు, పర్వతములు, చలనముగల ప్రాణులు, చలనము లేని ప్రాణులు, 7 సముద్రములచే చుట్టుకొనబడి ఉన్న జంబూద్వీపము మొదలగు ద్వీపములు, ఆ తరువాత జలమయముగు భూమి, లోకాలోక పర్వతములు వర్ణింపబడును. ఈ లోకములు మరియు 7 ద్వీపములతో కూడిన భూమి, ఆ హిరణ్యాండము లోపల ఉన్నవి భూరాది లోకములు, వాటిని చుట్టుకొని ఉన్న పదార్థములు కూడా వర్ణింపబడును. ఇది అంతా ప్రధానము మూల ప్రకృతి యొక్క పరిణామములో ఒక అంశము మాత్రమే. ఇంకను లోకముల పరిణామము వాని వ్యాసములతో సహా సంక్షేపముగా వివరింపబడును. సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి ప్రమాణము యోజనములలో అశేషముగా వర్ణింపబడును. వీటి అభిమాన దేవతలు కూడా కీర్తింపబడుదురు. మానస సరోవరము యొక్క ఊర్ధ్వ భాగమునందు మహేంద్రుని పవిత్ర సభ మొదలగునవి, ఆ పైన అలాత అగ్ని చక్రము, స్వర్గమును పొందు మార్గము చెప్పబడినవి. నాగవీధి, అజవీధుల స్వరూపము చెప్పబడినది. ధ్రువములు, అభిమాని దేవతలు వర్ణింపబడిరి. లోకాలోకము, సూర్యకాంతి ప్రసరించని అంతిమ భాగమునందుండు పర్వతము యొక్క పరిణామము యోజనములలో తెలపబడినది. ఈ భాగమునకు జగత్తునకు మధ్య గల సంధి వర్ణింపబడినది. మరియు భూమధ్య రేఖ వద్ద పగల వర్ణింపబడను. 4 దిక్కులలో ఊర్ధ్వ భాగమునందు ఉండే లోకపాలురు కీర్తింపబడుదురు. రజోగుణ ప్రధానులకు గృహస్థులు పొందే దక్షిణ పితృమార్గము, సత్వగుణ ప్రధానులకు సన్యాసులు పొందే ఉత్తర దేవమార్గము, ధర్మాధులు నిత్య నివాసము చేసే శ్రీ మహావిష్ణువు యొక్క ధామము వర్ణింపబడును. సూర్య, చంద్ర, గ్రహ నక్షత్రముల గతి, ధ్రువుని వలన ప్రజలకు కలుగు శుభాశుభములు కీర్తింపబడును. బ్రహ్మ ఒక విశిష్ట ప్రయోజనము కొరకై స్వయముగా సూర్యరథమును నిర్మించెను. భగవానుడు సూర్యరూపుడై స్వయముగా ద్యులోకమునందు సంచరించెను.
ఆ రథమును దేవతలు, ఆదిత్యులు, ఋషులు మరియు గంధర్వులు, అప్సరసలు, సర్పములు మరియు రాక్షసులు అధిష్ఠించిరి. ఇంతేగాక జలముల యొక్క సారభూతుడైన చంద్రుని రథము కూడా వర్ణింపబడెను. సూర్యుని వలన కలుగు చంద్రుని పెరుగుదల తరుగుదలలో కీర్తింపబడెను. సూర్యాదుల రథములు ధ్రువుని నుండియే వచ్చునని చెప్పబడెను. శింసుమారుడు సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుడు దీని యందు వర్ణింపబడెను. శింసుమారుని పుచ్చములో ధ్రువుడు ఉండును. నక్షత్రముల స్వరూపము, గ్రహముల స్వరూపము వర్ణింపబడెను. ఈ పురాణములో దేవతల నివాసములు, పుణ్యాత్ముల నివసించు లోకములు వర్ణించబడెను. వర్షమునకు, చలికి, వేడికి ఆధారమగు అనంత సూర్యరశ్మి వర్ణింపబడెను. పేరు, కర్మ, స్వరూపము ఆధారముగా సూర్యరశ్ముల విభాగము వర్ణింపబడెను. సూర్యుని చుట్టూ తిరుగు గ్రహముల పరిణామములు, గతులు చెప్పబడెను. బ్రహ్మచే ప్రార్థింపబడిన శివుడు విషమును భక్షింపగా కంఠము నీలవర్ణమును పొందుట, శివుడు విషాదమును పొందుట తెలపబడెను. దేవతలు విష్ణువును ప్రార్థించుట, విష్ణువు మహేశ్వరుని స్తుతించుట పాపములన్నింటినీ పోగొట్టే పవిత్రమైన లింగోద్భవ కథ వర్ణింపబడెను. రూపములన్నీ ఈశ్వరుని రూపములే. ప్రధానము మూల ప్రకృతి యొక్క ఈ లింగాకార పరిణామము గొప్ప అద్భుతము. అదియు దాని తరువాత ఇలుని కుమారుడగు పురూరవసుని మహిమ, 2 రకముల పితృదేవతలకు అమృత రూపమగు తర్పణము, తరువాత పర్వదినములు, చంద్రుని వృద్ధిక్షయములు, వాటి సందులు వర్ణింపబడెను. స్వర్గలోకమును పొందినవారు, అధోగతిని పొందినవారు అను 2 రకముల పితరులకు శ్రాద్ధము చే కలిగే గొప్ప అనుగ్రహము, యుగముల సంఖ్య, వాటి పరిణామము, కృతయుగ త్రేతాయుగములలో క్రమముగా ధర్మనిష్ట మహిమ తగ్గి ప్రవర్తిల్లుట అను విషయములు కీర్తింపబడెను. వర్ణాశ్రమముల గణనము, వాటిని ధర్మబద్ధముగా పరిరక్షించుట, యజ్ఞమును చేయుట, దానిలో ఋషులకు వసువునకు మధ్య సంవాదము, వసువు మరలా అధోగతిని పొందుట మొదలగు విషయములు కీర్తింపబడెను. స్వయంభవమును తప్ప ఇతరుల ప్రశ్నలకు సమాధానమును చెప్పలేకపోవుట, తపస్సు యొక్క మహిమ, యుగములలోని స్థితిగతులు సవిస్తరముగా చెప్పబడినవి. ఈ పురాణములో ద్వాపర, కలియుగములు సంక్షేపముగా వర్ణింపబడినవి. ప్రతి యుగమునందు దేవతలు, పశుపక్షాదులు మరియు మానవుల ప్రమాణము, ఒడ్డు పొడవులు, యుగ ప్రభావముచే ప్రాణులు విశాల దేహములను కలిగి గొప్ప ఆయుర్దాయమును కలిగి ఉండుట, మహాత్ముల ప్రాదుర్భావము మొదలగు విషయములు కీర్తింపబడెను. వేదములు, వాటిలోని మంత్రములు, వేదశాఖలు, వాటి పరిణామము, వేదవ్యాస శబ్దము యొక్క సార్థకత ఇత్యాదులు వర్ణింపబడెను. ప్రళయములో మన్వంతరముల ఉపసంహారము, ప్రళయాంతరమునందు దేవతలు, ఋషులు, మనువు, పితృదేవతలు తిరిగి జన్మించుట మొదలగు సృష్టిని విస్తారముగా చెప్పుట అసంభవము కాబట్టి సంక్షేపముగా చెప్పబడెను. మనుష్య మానములో మన్వంతర కాలగమనము ఈయబడును. గడుచుచున్న మన్వంతరమునకు చెప్పబడిన ఈ గణనము గడిచిన రాబోవు మన్వంతరములకు కూడా వర్తించెను. మరియు స్వయంభువ మన్వంతరమునకు గడిచిన రాబోవు మన్వంతరములతో గల ప్రతి సంధానము మధ్యలో నుండి కాలము కూడా తెలియచేయబడినది. 3 మన్వంతరములు, కాలజ్ఞానము, మన్వంతరములలోని దేవతలు, మహారాజులు వర్ణింపబడిరి. దక్షిణి ప్రియకుమార్తెకు జన్మించిన కుమారుల వర్ణన కలదు. వారు ఈ విధముగా బ్రహ్మ, దక్షుడు అను పరంపరకు చెందినవారైరి. మేరు పర్వతము నందుండు సావర్ణుడు మొదలగు మనువులు, ధ్రువుడు, ఉత్తానపాదుడు చేసిన ప్రజాసృష్టి వర్ణింపబడినవి. వేణుని కుమారుడగు పృథువు భూమిని గోవుగా చేసి పాలన పితుకుట, ఉపయోగించిన పాత్రలు, పితికిన పాలు వర్ణింపబడుటయే కాక రాజవంశముల వర్ణన కూడా కలదు. ఈ భూమిని బ్రహ్మాదులు పూర్వమే పితికియున్నారు. 10 మంది ప్రచేతుసుల వలన మారిసయందు సోముని అంశముతో ధీమంతుడగు దక్ష ప్రజాపతి జన్మించుట, భూర్భువస్సువర్లోకములపై మహేంద్రుల ఆధిపత్యము తెలపబడెను. మన్వాదులకు చెందిన అనేక గాథలు వర్ణింపబడెను. మరియు వైవస్వతమనువు యొక్క ప్రజాసృష్టి వివరించబడెను. మహాదేవుని యజ్ఞములో వారుణ దేహమును ధరించిన బ్రహ్మ యొక్క శుక్రము నుండి భృగువు మొదలగు వారి ఉత్పత్తి తెలపబడెను.
సాక్షుషమనువు యొక్క శుభకరమగు ప్రజా సృష్టి తరువాత వైవస్వత మన్వంతరములో ధ్యానము నుండి దక్షుడు చేసిన సృష్టి గురించి చెప్పబడును. బ్రహ్మపుత్రుడు ప్రియముగా మాటలాడువాడు అగు నారదుడు తన శాపము కొరకై మహాబలసారురగు దక్షుని కుమారులను నశింపచేసెను. అప్పుడు దక్షుడు వీరిని యందు కీర్తి పొందిన కన్యలను సృజించెను. తరువాత ధర్ముని సృష్టి, ధీమంతుడగు కాశ్యపుని సృష్టి వర్ణింపబడును. ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య గల ఐక్యము, భిన్నత్వము మరియు వారిలోని విశేషములు కీర్తింపబడును. దేవతలకు అధిపతియగు బ్రహ్మ దేవతలను శపించుట, దితి యొక్క అనుగ్రహముచే దేవాంశతో కూడి మరుత్తులు జన్మించుట, 7 చొప్పున గల మరుత్తులు 7 గణములు 7 మరుత్తులు 7 గణములు 7 తండ్రి మాటచే వారికి దేవత్వము, వాయువు యొక్క ఆవహ ప్రవహ మొదలగు స్కంధములలో ఆశ్రయము లభించుట, దైత్యులు, దానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, సర్వభూతములు దేవతలకు అధిపతియగు బ్రహ్మ దేవతలను శపించుట, దితి యొక్క అనుగ్రహముచే దేవాంశతో కూడి మరుత్తులు జన్మించుట, 7 చొప్పున గల మరుత్తులు 7 గణములు 7 తండ్రి మాటచే వారికి దేవత్వము, వాయువు యొక్క ఆవహ ప్రవాహ మొదలగు స్కంధములలో ఆశ్రయము లభించుట, దైత్యులు, దానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, సర్వభూతములు, పిశాచములు, పశువులు, పక్షులు, లతలు, అప్సరసలు అను వాటి ఉత్పత్తి విస్తారముగా వివరింపబడును. సముద్రము నుండి ఐరావత గజము పుట్టుట, గరుత్మంతుని పుట్టుక, అభిషేకము, భృగువుల, అంగిరసుల వివరములు చెప్పబడినవి. మహాత్ములకు కశ్యప, పులస్త్య, అత్రి, పరాశర మహర్షుల సంతానము ఈ పురాణములో వివరింపబడును. దేవతలకు ఋషులకు కలిగిన సంతానము గురించి తెలపబడును. లోకములకు ఆధారమైన 3 కన్యల కీర్తి గానము చేయబడును. దేవతల తల్లిదండ్రులు మనుమలు వారి జన్మల గురించి వివరింపబడును. 5 మహాత్ముల చరిత్ర వర్ణింపబడును. భూమి విస్తారము, ఆదిత్యుని విస్తారము, తరువాత కుక్షి చరిత్ర మరియు దుందువద వర్ణింపబడినది. ఇక్ష్వాకువు నుండి బృహద్బలుని వరకు నిమి మొదలుకొని జహును గణము వరకు గల చక్రవర్తులు ఇందు కీర్తింపబడిరి. యయాతి మహారాజు చరితము, యదువంశ చరిత్ర, హైహాయుని చరిత్ర కీర్తింపబడినది. తరువాత క్రోష్టువు యొక్క వంశము, జ్యామగుని మహత్యము, ప్రజా సృష్టి కీర్తింపబడును. దేవావృధుడు, అర్కుడు, మహాత్ముడుగు వృష్టి అను మహారాజుల చరిత్ర, అత్రిమిత్ర వంశము మరియు విష్ణువు యొక్క మహిమ తెలపబడును. తరువాత సూర్యుడు శ్రేష్టమగు మణిని పొందుట, ధీమంతుడగు యుధాజితుని ప్రజా సృష్టి కీర్తింపబడును. దేవమీడునను రాజర్షి యొక్క శోభాయుతమగు వంశము, ఆ మహాత్ముని చరిత్ర, పునర్జన్మ వర్ణింపబడినవి. కంసుని దుష్టబుద్ధి, దేవకీ వసుదేవులకు జగన్నాథుడగు విష్ణువు రహస్యముగా జన్మించుట, తరువాత ప్రజా సృష్టి తెలపబడెను. దేవాసుర యుద్ధములో విష్ణువు ఇంద్రుని ప్రాణములను రక్షించుట కొరకై శ్రీని వధించగా భృగు విష్ణువును శపించెను. భృగు మహర్షి శుక్రుని మాతృదేవిని తిరిగి బ్రతికించెను. ధీరుడగు శుక్రుడు వరదానమును గోరి శివుని ఆరాధిస్తూ తపస్సు చేయుట శివస్తుతి. ఆ తరువాత దేవాసురుల వృత్తాంతము వర్ణింపబడినవి. మహాత్ముడగు శుక్రుడు జయంతితో కూడియుండగా బుద్ధిశాలియగు బృహస్పతి శుక్రరూపముతో రాక్షసులను మోహము పెట్టెను. అప్పుడు గొప్ప తేజస్శాలియగు శుక్రుడు వారిని శపించెను. విష్ణు మహత్యము, విష్ణువు జన్మించుట వర్ణింపబడినది. యయాతికి శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయానియందు తుర్వసుడు, అనువు, ద్రుహ్యుడు, పూరువు అను కుమారులు కలిగిరి. వారి వంశములో జన్మించిన మహాత్ములకు చక్రవర్తులు ఈ పురాణములో కీర్తింపబడిరి. ఆ చక్రవర్తుల దీర్ఘకాల కీర్తి, వారి సంపద, తేజస్సు గానము చేయబడినవి. విప్రర్షియగు కుశికుని ధర్మనిష్ట తెలపబడినది. సురభి బృహస్పతి శాపమును తొలగించుట, జహును వంశము సంతనుని పరాక్రమము వర్ణింపబడును. భవిష్యత్తులో రాబోవు రాజుల వర్ణనము, రాబోవు 7 మనువుల వర్ణనము ఈ పురాణమునందు కలవు. కలియుగాంతరమున ప్రాణి సంహారము, పరార్థ లక్షణము,
పరలక్షణములు కీర్తింపబడును. యోజనములలో బ్రహ్మ యొక్క పరిణామము నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతికములని సర్వ ప్రాణుల యొక్క 3 రకముల ప్రళయము, అనావృష్టి, సూర్యుని నుండి భయంకరమగు ప్రళయ కాలాగ్ని పుట్టుట వర్ణింపబడును. ప్రళయకాల మేఘము వర్షించగా సర్వము జలమయమగుట అప్పటి వాయువు వర్ణింపబడును. అటు తరువాత మహాత్ముడకు బ్రహ్మకు రాత్రి అగుట, ఆ రాత్రి యొక్క కాలమానము నిర్దేశింపబడును. భూరాది 7 లోకములు, పాపులు పొందే రౌరవాది నరకములు వర్ణింపబడును. బ్రహ్మలోకమునకు పైన పవిత్రమగు శివలోకము కలదు. సర్వ ప్రాణులు ప్రళయములో అచటనే లేనమగుదరు. సర్వ ప్రాణుల ఉత్తరగతులు అచటనే నిర్ణీతమగును. ప్రళయమునందు సర్వ ప్రాణుల సంహారము వర్ణింపబడును. ధర్మాచరణము వలన ఊర్ధ్వగతి, అధర్మాచరణము వలన అధోగతి, ప్రతి కల్పమునందు మహాభూతములు కూడా వినాశము చెందుట, దుఃఖఘనము, సృష్టికర్త కూడా అనిత్యుడేనని నిరూపించుట, భోగములు పరిణామములో హానిని కలిగించునని నిర్ణయించుట, మోక్షము దుర్లభమని ప్రతిపాదించుట, వైరాగ్యముచే భోగముల యందు దోషమును దర్శించుట అను విషయములు ఈ పురాణములో వర్ణింపబడినవి. వ్యక్తము పృథివీ, అగ్ని, జలము, అవ్యక్తము వాయువు, ఆకాశము అగు జగత్తు నుండి మనస్సును మరలించి బ్రహ్మమునందు స్థిరముగా ఉంచుట వలన అది శుద్ధమై ద్వైత దర్శనమును అతిక్రమించగలుగును. తరువాత త్రివధ తాపములకు అతీతము, రూపము లేనిది, పుణ్యపాప సంగమము లేనిది, ఆనందగణము, అభయస్థానము అగు పరబ్రహ్మ వర్ణింపబడును. బ్రహ్మ పూర్వ సృష్టిని పోలిని ఇంకో సృష్టిని చేయుట, పాపములను అన్నిటినీ పోగొట్టు ఋషి వంశ వర్ణన మొదలైనవి ఈ పురాణమునకు విషయ వస్తువులు. దీని యందు జగత్తు యొక్క సర్వ వికారములు, ప్రళయము కీర్తింపబడను. ప్రాణుల ఉత్పత్తి, వినాశములు, కర్మఫలములు కూడా వర్ణింపబడను. వశిష్ఠుని ఉత్పత్తి మరియు శక్తి యొక్క జన్మ వర్ణింపబడను. తరువాత విశ్వామిత్రునికి సౌదాసుని వలన కలిగిన అవమానము, అట్లే పరాశురుని ఉత్పత్తి, ఆయన అంతర్ధానము చెప్పబడినది. పితరుల కన్య వలన వ్యాసుని జనన వృత్తాంతము, తరువాత పుత్రునితో సహా సుఖుని ఉత్పత్తికి సంబంధించిన విషయములు చెప్పబడినవి. అటు పిమ్మట పరాశురునికి విశ్వామిత్రునితో విరోధము కలిగిన వృత్తాంతము, విశ్వామిత్రుని వధించవలెనను కోరికతో వశిష్ఠుడు అగ్నిని ప్రస్తుతించుట, దైవవశమున విశ్వామిత్రుని హితము కోరిన స్కందుడు సంతాన నిమిత్తమై అతడిని రక్షించిన వృత్తాంతము తెలపబడినది. వ్యాస భగవానుడు 4 పాదములతో కూడియున్న ఒకే ఒక్క వేదమును తన బుద్ధితో 4 భాగములుగా విభాగము చేసిన విధానము, ఆయన శిష్యుల శిష్యులు మరలా వాటిని శాఖలుగా విభాగము చేయుట తెలపబడినవి. తరువాత స్వయంభూలైన బ్రహ్మదేవుడు పుణ్యప్రదేశమును చేరుకొనవలెనను కోరిక గల మనులతో వారి హితమును కోరి సుందర నాభి ప్రదేశమును కలది అగు దివ్యరూప అను పేరుగల శుభకరమైన అతి గొప్పదైన వర్తమాన చక్రమును చూపించి దీని వెనుక విడవకుండా జాగరూకులై వెల్లుడు, మీకు హితమును కలిగించు దేశమును పొందగలరు. పరుగుడే ఈ ధర్మచక్రము యొక్క అంచు ఎక్కడ శిథిలమగునో ఆ ప్రదేశము పవిత్రమైనదని తెలుసుకునుడు అని చెప్పాను. బ్రహ్మ ఋషులను ఉద్దేశించి ఇట్లు పలికి మరలా అంతర్ధానమయ్యెను. గంగాదేవి యొక్క గర్భము నుండి జనించిన బంగారమును తీసుకుని వచ్చుట, ఆ ఋషులకు నైమిషీయులు అనుసార్ధక నామధేయము ఇవ్వబడినవి. అప్పుడు ఋషులు నైమిషమునందు క్షత్రయాగమును అనుష్ఠించిరి. శరధ్వంతుడు మరణించగా అతడు పునర్జీవితుడుగా చేయబడెను. నైమిషమునందలి ఋషులు అతిశయించిన శ్రద్ధతో ఈ సమస్త భూమిని సరిహద్దులు లేకుండా చేసి రాజును తీసుకుని వచ్చిరి. అతనిని శాస్త్రోక్త విధానముగా అతిథి మర్యాదలతో ఆదరించిరి. ఆ విధముగా యథావిధిగా చేయబడిన ఆతిథ్యముచే సంతసిల్లిన రాజును క్రూరుడు, కనబడకుండా సంచరించువాడు అగు స్వర్భానుడు అను రాక్షసుడు అపహరించెను. ఆ మహారాజు యజ్ఞములో మహర్షులను కలుసుకొనుట, ఆ మహాత్ముల యజ్ఞములోని సామాగ్రి అంతా బంగారుదై ఉండుటను చూసుట,
నైమిసేయులగు మహర్షులు చేయు 12 సంవత్సరముల యాగములో ఆ రాజునకు మహర్షులతో వివాదము, అతడు వారిచే సంహరింపబడుట, అతని కుమారుడగు ఆయుష్యుని నైమిసారణ్యములో చక్రవర్తిని చేయుట, తరువాత యాగమును పూర్తి చేసిన ఆ మహారాజును సేవించుట వర్ణించబడినవి. ఓ ద్విజ శ్రేష్ఠులారా, ఋషుల యొక్క మహిమాన్వితమగు చరితము జరిగినట్లుగా ఈ పురాణమునందు వ్యాఖ్యానింపబడినది. ఉత్తమ జ్ఞాన రాశియగు ఈ పురాణమును పూర్వము బ్రహ్మ చెప్పియుండెను. రుద్రుడు ద్విజులను అనుగ్రహించుట కొరకై అవతరించుట, పాశుపత యోగములు, స్థానములు, లింగోద్భవము, శివుడు నీలకంఠుడు అగుట అను విషయములు కూడా దీని యందు కీర్తింపబడును. ధన్యము కీర్తిని ఇచ్చునది, ఆయుర్దాయమును ఇచ్చునది అగు ఈ పురాణమును బ్రహ్మవాది యగు వాయుదేవుడు విప్రులకు చెప్పియుండెను. దీనిని ప్రవశించుట, వినుట, విశేషించి కంఠస్థము చేయుట వలన పాపములు తొలగి పుణ్యము లభించును. ఈ పురాణములో ఇదే క్రమములో చెప్పబడినది. విశాలమగు విషయము నైనను తేలికగా సంగ్రహముగా చెప్పుటకు వీలుపడును. అందువలన ముందుగా సంగ్రహముగా చెప్పి తరువాత విస్తారముగా వివరించబడెను. ఎవరు ఇంద్రియములను జయించి ఈ పురాణములోని మొదటి పాదమును శ్రద్ధగా అధ్యయనము చేసెదరో వారు పురాణమునంతను అధ్యయనము చేసిన ఫలమును పొందెదురు అనుటలో సందేహము లేదు. 4 వేదములను వేదాంగములతో ఉపనిషత్తులతో సహా అధ్యయనము చేసిన ద్విజుడైనను పురాణమును ఎరుగుని వాడైనను పండితుడు కాజాలడు. ఇతిహాస పురాణముల జ్ఞానముతో వేదమును విస్తారముగా వ్యాఖ్యానించవలెను. వేదము అల్పజ్ఞుడగు వ్యక్తి వలన ఇతడు నన్ను తప్పుగా వ్యాఖ్యానించినేమో అని భయపడుచుండెను. బ్రహ్మ స్వయముగా చెప్పిన ఈ అధ్యాయమును పునః పఠించే వ్యక్తి ఆపదలుండి విముక్తుడై అభీష్టమగు పుణ్యగతిని పొందును. పురా అనితీతి పురాణం పూర్వము, పురా అనితీతి పురాణం పూర్వము సృష్టాదిలో ప్రవర్తిల్లనిది గనుక పురాణము అనబడును. ఈ నిర్వచనమును ఎరిగిన వ్యక్తి పాపములన్నిటి నుండి విముక్తుడగును. నారాయణుడు ఈ జగత్తనంతను వ్యాపించియున్నాడు. జగత్తును సృష్టించిన బ్రహ్మను కూడా సృష్టించిన వాడు మహేశ్వరుడు. మీరి పురాణ సంగ్రమమును వినుడు. ఈ పురాణము అంతా మహేశ్వరుని స్వరూపము. ఆయన సృష్టి కాలములో ప్రాణులను సృష్టించి ప్రళయకాలములో తనలో లీనము చేసుకునిన వృత్తాంతమంతయు ఇందులో కలదు అని బ్రహ్మ